రక్షించావు. ఇది కేవలం నీ కృపయే. పడదామా అందరు కలిసి చప్పట్లో ఉద్యోగ చప్పలు కొట్ట. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు ఈ 3వ రోజు సభలలో ఆయన మేఘము వలె దైవ మహిమ ఈ ప్రాంతమంతా ఆవరించాలి. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. పదమా అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. చప్పట్లో ఏ యోగ్యతను లేకపోయినా ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాలంటే లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నాతో చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే నేనేమై ఉన్నాను. నీ కృపయ కృపయే బ్రతికయున్నానంటే కృపయే. నేనేమై ఉన్నాను. నీ కృపయే. బ్రతికయున్నానంటే కృపయే. అర్హత లేకున్నా
ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే అవును ప్రభువా నాలో ఏ యోగ్యత లేకపోయినా ఇంతగా నన్ను నా పిల్లలను ప్రేమించావు నా సంఘాన్ని ప్రేమించావు నా సహవాసాన్ని ప్రేమించావు నా ప్రాంతాన్ని ప్రేమించావు నాలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ తండ్రి నీ కృప అమూల్యమైనది సత్యమైన స్తోత్రం దేవుని సోదరులు నన్నావరింపగా అజ్ఞానము హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే బ్రతికి ఉన్నానంటే కృపయే అలమా
సజీవులుగా ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృప యేసయ్యా. మేము జీవిస్తున్నామంటే నీ కృప నాయనా. మేము నిలబడగలిగామంటే నీ కృప యేసయ్యా. ఎన్నో ఆటుపోటులు నా తండ్రి, ఎన్నో ఆటుపోటులు యేసయ్యా, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పరిహాసాలు, ఎన్నో రాళ్ళు మా మీద పడినప్పుడు మేము నిలబడగలిగి ఉన్నామంటే సేవ చేయగలిగి ఉన్నామంటే నీ కృపే నాయనా. ఈ ప్రాంతాలలో నీ సేవ చేయగలిగి ఉన్నామంటే నా తండ్రి అయ్యా, నీ పరిచయం చేయగలిగి ఉన్నామంటే తండ్రి, నీ సేవ చేయగలిగామంటే అవునయ్యా నీ కృపే నాయనా. నాలో ఏ యోగ్యత లేకపోయినా, నాలో ఏ హోదా లేకపోయినా, నాలో ఏ చదువు అంతస్తు స్థాయి లేకపోయినా, దీర్ఘమైన మమ్మల్ని ప్రేమించావయ్యా, మమ్మల్ని ప్రేమించావయ్యా. ఏమి ఇవ్వగలవు నా ప్రభు, ఏమి ఇవ్వగలవు నా తండ్రి. పెద్ద కుప్పల మీద పడి ఉన్న మమ్మల్ని, పెద్ద కుప్పల మీద పడి ఉన్న మమ్మల్ని ఇంత స్థాయి మాకు ఇచ్చావంటే కేవలము నీ కృపే. కృప నాయనా యేసయ్యా, నీ కృప ప్రభువా. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప నాయనా. మరణ పడకలు పోరాడుతూ ఉంటున్నప్పుడు, మరణపు కోరలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు అయ్యా అయ్యా మమ్మల్ని విడిపించింది నీ కృపే, మమ్మల్ని రక్షించింది నీ కృపే, మమ్మల్ని బ్రతికించింది నీ కృపే, ఇంతగా మమ్మల్ని రక్షించింది నీ కృపే. యేసయ్యా కృపయే కృపయే బ్రతికియున్నానంటే కృపయే. రెండు చేతుల పైకెత్తి చెప్పుదామా, సిగ్గుపడవద్దు. దేవునికి సమర్పించుకునే ఒక సమయం ఇది. దేవుని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించుకో. ఇది దేవుని సంకల్పం. ఊరుకోమన్నా దేవుడు పెంచిన అభిషేకం ఊరుకోదు. మనుషులు ఊరుకోమన్నా దేవుని అభిషేకం మాత్రము అది ఊరుకోనివ్వదు. కట్లు కట్టేసినా కట్లు దంపగలిగిన వాడు మనం ఆరాధించే పరమంతున్న దేవుడు. రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి. అర్హత లేకున్నా నన్ను ప్రేమించావు. పాట ఎంతమందికి వచ్చు? దేనికి స్తోత్రాలు అన్నా. కొంచెం కొంచెం ఆరాధనలు, దేవునిని ఆరాధించటం అనేది అది మహాభాగ్యం. ప్రభువుని ఆరాధించటం అనేది దేవుడు క్రైస్తవ సంఘానికి ఇచ్చిన ఒక పెద్ద ఉద్యమం. అది ఒక ఉద్యమం. పడదామా? అందరము తల్ల వచ్చి కళ్ళ వచ్చి ఒక ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ఇక్కడ పని చేస్తున్న ప్రతి ఒక్కొక్కరు ఈ ప్రయాసం వృధా కాకూడదు. ఎన్నో లక్షల